ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ కూడా డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ప్రకటించిన మేనిఫెస్టో ఆధారంగా ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, వాళ్లకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలంటూ కూడా కోరారు. బాధ్యత మన పైన ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ఇబ్బందులకి మనం గురిచే అమలు పరిచిన దాఖలాలు లేవు. అందుకనే ఇంకో విషయం ఏంటంటే మేము ఆర్టీసీ సమ్మె చేద్దామని కానీ ఆర్టీసీ మేమే బాగు చేయాలి, వాళ్ళు అదే ఆర్టీసీని ఇబ్బందులు గొంతమ్మ కోరికలు ఏమి కాదు. అన్ని మన ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం దయచేసి కార్మికుల ఐక్యత సాధిద్దాం సాధిద్దాం. మన గత 2 రోజులుగా ఆర్టీసీ కార్మికులు వెంటనే వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గవర్నర్ గారు వెంటనే అపాయింట్మెంట్ డేట్ ప్రకటించాలని, మహాలక్ష్మి పథకం ద్వారా ఏదైతే ప్రయాణికుల రద్దీ పెరిగిందో దానికి అనుగుణంగా బస్సులు, దానికి సంబంధించిన సిబ్బందిని నియామకం చేయాలని, మహాలక్ష్మి పథకం ఇతర బస్సుల పాసుల ద్వారా ఆర్టీసీ మీద పడుతున్న ఆర్థిక భారానికి ప్రభుత్వం నెలకు 400 కోట్ల రూపాయలు ఇస్తామని ఏదైతే ఆమోదం ఒప్పందం చేసుకున్నారో ఆ 400 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని, వెల్ఫేర్ కమిటీ స్థానంలో యూనియన్స్ కమిటీ వేయాలని చెప్పి ఇతరత్ర అనేక డిమాండ్ల మీద తెలంగాణ వ్యాప్తంగా శాంతియుతంగా చేస్తున్న ఈ యొక్క సమస్యని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రులు ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలిచి ప్రయాణికులు ఇబ్బంది పడకుండా మరి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని, ఇది రాజకీయ దురుద్దేశంతో కాకుండా మీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు చేసుకునే హక్కు కల్పిస్తాం, మీ సమస్యను వింటామని చెప్పి ఈరోజు మూర్ఖంగా నిరంకుశంగా ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా తక్షణమే స్పందించి మరి ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.